హాయ్ అందరికి. చాలామంది చాలా సార్లు కామెంట్ చేశారు. అన్న పాత మోటార్‌కి కొత్త పంప్ సెట్ చేయాలంటే ఎలా సెట్ చేయాలి? ప్రాసెస్ ఏంటి? అని చెప్పేసని. ఈరోజు మీకు చూపిస్తాను. ఈ పాత మోటార్‌కి మనము కొత్త పంపు ఎలా సెట్ చేస్తామనేది. ఇది దీని పాత పంపు టోటల్‌గా డ్యామేజ్ అయిపోయింది చూడొచ్చు. ఈ పంపుని ఏ రేంజ్‌లో నడిపించారంటే మొత్తం దిగిపోయి పంపుకి మొత్తం హోల్స్ పడిపోయినాయి. పంపు బౌల్స్‌కి. ఇవి చూడొచ్చు. ఏ రేంజ్‌లో నడిపించారనేది ఈ పంపు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రేంజ్‌లో నడిచిన తర్వాత పంప్ ఎక్కడ అవుతది. పంప్ మొత్తం టోటల్‌గా ఖరాబ్ అయిపోయింది. దీని బదులు మనం కొత్త పంప్ అనేది సెట్ చేద్దాం. ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది ఫుల్‌గా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ పంప్ కస్టమరే కొనుకొచ్చుకున్నాడు. 5000 పడిందట. మరీ అంత హెవీగా ఏం లేదు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అంటే అనేది. పర్వాలేదు పంప్ బానే ఉంది. మరీ లో క్వాలిటీ అన్నట్టు లేదు. మరీ హై క్వాలిటీ అన్నట్లేదు. మీడియంగా బానే ఉంది. చూడొచ్చు. కాకపోతే ఆ ప్రైస్‌కి ఇది వర్త్ కాదనిపించింది. మీకేమనిపించింది? ఇది ఎంత ప్రైస్ పడొచ్చో ఒకసారి కామెంట్ చేయండి. పంప్ సెట్టింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్‌గా చేయాల్సిన పని ఈ పంపు కూర్చునే ఏరియాలో ఈ ఏరియాలో పర్ఫెక్ట్‌గా క్లీన్‌గా ఉందా లేదా చూడాలి. ఎంత రస్ట్ పట్టి ఉంటది. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి. అండ్ అడాప్టర్ పైన కూడా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా ఈ రకంగా పంపు కూర్చునే ఏరియాలో మొత్తం రస్టింగ్ అనేది మొత్తం రిమూవ్ చేయాలి. పంప్ అనేది పర్ఫెక్ట్‌గా కూర్చునేలాగా మనం గ్యాప్ అనేది రెడీ చేయాలి అక్కడ. ఇది సరిగ్గా క్లీనింగ్ చేయకపోతే పంప్ అనేది క్రాస్‌గా ఫిట్ అయితది. క్రాస్ ఫిట్టింగ్ అయితే మోటార్ చాబి కాలిపోవడం, షాఫ్ట్ ఇరిగిపోవడం జరుగుతా ఉంటాయి. అందుకే ఇది పర్ఫెక్ట్‌గా క్లీన్ చేసుకోవాలి ఇట్లా. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటదనేది మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది టోటల్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సర్ఫేస్ అనేది ఇంత నీట్‌గా ఉండాలి. ఇక్కడ పంపు కూర్చునే దగ్గర కూడా ఈ రకంగా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా నీట్‌గా ఉండాలి. లేకపోతే పంప్ అనేది క్రాస్‌గా ఫిట్టింగ్ అయితది. నెక్స్ట్ ఈ మోటార్‌కి శాండ్ గార్డ్ అనేది ఉంటది. శాండ్ గార్డ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ పంపు బుష్ సైజ్ ఎలా తీయాలనేది చూపిస్తాం మీకు. ఇప్పుడు పంపుని మనం మోటార్ మీద బుష్, చాబీ లాంటివి ఏం లేకుండా డైరెక్ట్‌గా ఇలా ఫిట్టింగ్ చేయాలి. పంపు కూర్చుండబెట్టిన తర్వాత పంపుకు, మోటార్‌కు 2 ఆపోజిట్ నట్లు 2 టైట్ చేస్తే పంపు సరిగ్గా ఫిట్టింగ్ అయిందా లేదా తెలుస్తది. పంప్ ఫిట్టింగ్ అయిన తర్వాత మనం బుష్ సైజింగ్ అనేది ఎలా తీయాలో చూద్దాం. పంపు మోటార్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఇలాంటి ఒక వైర్ తీసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా రోటర్ షాఫ్ట్‌కి అండ్ పంప్ షాఫ్ట్‌కి మధ్యలో స్క్రూ డ్రైవర్ ఉంచి, పంపుకు సరిపడా ప్లే ఉంచి, సిలికాన్ నుండి పంప్ షాఫ్ట్‌కు ఒక వైర్ సైజ్ అనేది తీసుకోండి. ఇట్లా రోటర్ షాఫ్ట్ నుండి అండ్ పంప్ షాఫ్ట్ వరకు వైర్ అనేది ఇలా సైజ్ తీసుకుంటే ఏందంటే మనకు బుష్ అనేది సైజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఈ వైర్ సైజుకు మనం బుష్ తీసుకుంటే మనం కటింగ్‌లనేవి చేయించాల్సి ఉంటే కటింగ్ చేయించుకోవచ్చు బుష్ సైజ్‌కి. సీమ్స్ అనేవి వేయకుండా పంప్ అనేది సెట్ చేయొచ్చు. చూడొచ్చు పంప్ ఈ విధంగా ప్లే ఉంచాలి మినిమమ్. చూడొచ్చు ఈ బుష్‌కి కొద్దిగా కటింగ్ పట్టింది. ఈ వైర్ సైజ్‌కి పర్ఫెక్ట్‌గా కట్ చేశాను. ఈ వైర్ సైజు అండ్ బుష్ సైజు సేమ్. ఇట్లా ఉంచుకుంటే మనకు సీమ్స్ గానీ ఏమి ఎయాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్‌గా బుష్ అనేది వచ్చేస్తది. మనం ఇలాంటి హైట్ పెంచడానికి సీమ్స్ గానీ ఇలాంటివి ఎయాల్సిన అవసరం ఉండదు. ఫైనల్‌గా పంప్ సెట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. పంప్ సెట్టింగ్ అంతా అయిన తర్వాత మనం ఈ ప్లే అనేది చూసుకోవచ్చు. పంపుకు ప్లే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది అనేది. పంపు ప్లే అంతా పర్ఫెక్ట్ అవ్వడమే కాదు, ఇలా మనం ఒక సింగిల్ హ్యాండ్‌తో తిప్పినా గానీ పంపు మోటార్ అనేది తిరగాల్సింది. ఇలా తిరిగితేనే పంప్ సెట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా అయినట్టు. మీకు నా కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్.